ప్రముఖ సంస్థను వంటి జోహో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఫుల్ టైం కింద డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ రిలవెంటెడ్ జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు, అది కూడా ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో కావాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో ఈ యొక్క కంపెనీతో పాటు జాబ్ రోల్కి సంబంధించిన వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నోటిఫికేషన్స్ మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్గా రావడం అయితే జరుగుతుంది. సో జోహో కంపెనీ నుండి ఫుల్ టైం కింద డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. పైన మీకు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేసి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. సో మనకి జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి గైస్, మేనేజ్ గూగుల్ యాడ్వర్డ్స్ ఛాంపియన్స్ టు ఇంప్రూవ్ రిటర్న్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ జనరేట్ రిపోర్ట్స్ మీద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు ఈ యొక్క రికమెండేషన్స్ అండ్ స్ట్రాటజీస్ మీద డెవలప్ పర్ఫార్మెన్స్ మెట్రిక్ బేస్ చేసుకొని వర్క్ చేయాలి. దానితో పాటు మనము వెబ్ అనలిటిక్స్, డేటా అండ్ జనరేట్ రిపోర్ట్స్ మీద వర్క్ చేయాలి. దానితో పాటు ఇంటిగ్రేట్ ఎస్విఎం ఛాంపియన్స్ ఇంక్లూడింగ్ బోత్ పెయిడ్ సైట్స్ అండ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా అండ్ అదర్ పెయిడ్ అండ్ పెయిడ్ మీడియమ్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇలా కొన్ని స్కిల్స్ బేస్ చేసుకొని వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు ఈ యొక్క రోల్కి. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలవెంటెడ్ సర్టిఫికేషన్స్ ఏదైనా ఉంటే ప్లస్ పాయింట్ అవుతుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. అక్కడ మీకు కంప్లీట్గా జోహో కంపెనీకి సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ అనలిస్ట్ అనే రోల్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉండి కనుక అప్లై చేయాలనుకుంటే కనుక అప్లై చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేసి పెడతాను గైస్. సెకండ్ కంపెనీ వచ్చేసి అమెజాన్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ అనే ఎస్పీఓ అనే రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. బెంగళూరు లొకేషన్ నుండి 2024 ఇయర్ కింద ఈ యొక్క ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ అనే రోల్ కోసం స్టార్టింగ్లో మనకి అమెజాన్ కంపెనీ వాళ్ళు 6 మంత్ పాటు పేరోల్ అమెజాన్ కింద అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. దాని తర్వాత పీపీఓ ఫుల్ టైం ఆపర్చునిటీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క రోల్ వచ్చేసి మనకి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొడక్షన్ ఆపరేషన్స్ టీంలో అయితే వర్క్ అయితే కూడా మనము చేయాల్సి అయితే ఉంటుంది. సింపుల్ వేలోనే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దీనికి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే రీసెర్చెస్ అండ్ ఇవాల్వేట్ ఫ్యాక్ట్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్ మీద మనం వర్క్ చేయాలి. తర్వాత డాక్యుమెంట్స్ దేర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్డ్ అనోటేషన్స్, కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్ వయా ఫోన్ అండ్ ఈమెయిల్ ద్వారా మనం కమ్యూనికేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది వాళ్ళతోటి. ఇలా కొన్ని బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. మీకు ట్రైనింగ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. 45 డేస్ నుండి మనకి 3 మంత్స్ వరకు అయితే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎగ్జాక్ట్గా కంపెనీలో వర్క్ ఏం చేయాలి అనేది కూడా మనకి ట్రైనింగ్ ఇస్తారనమాట. మినిమం ఒక 2 మంత్స్ పాటైనా మీకు ఇస్తారనమాట ట్రైనింగ్, వర్క్ ఏం చేయాలనేది. సో దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అప్ టు 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు కన్సిడరేషన్ అయితే ఉంటుంది. లేకపోతే ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ రిటర్న్ అండ్ స్పోకెన్లో మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డెమాన్స్ట్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. ప్రూవెన్ ఎబిలిటీ టు వర్క్ ప్రొడక్టివిటీ అండ్ ఎఫిషియెంట్లీ టు ఇండిపెండెంట్ సెట్టింగ్, ఎక్సలెంట్ అటెన్షన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది. ఎవ్రీ 3 to 4 మంత్స్కి చేంజెస్ అయితే ఉంటుందన్నమాట, షిఫ్ట్స్ అనమాట. రొటేషనల్ 2 కన్సిక్యూటివ్ డే వీక్ ఆఫ్స్ ఉంటుంది. వీక్లీ 5 డేసే వర్క్ చేయాలి, 2 డేస్ వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. సో వెబ్సైట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓపెన్ చేయండి. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీ యొక్క నార్మల్గా జాబ్ డిస్క్రిప్షన్ చూడవచ్చు. ఇక్కడ నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత సిటిజన్ డీటెయిల్స్, డిసబిలిటీ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్, దీనికి గ్రాడ్యుయేషన్ ఉండాలి కాబట్టి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఏదైనా ఇయర్ ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి, లేకపోతే నన్ అని పెట్టండి, లేకపోతే 0 అని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదర్ డీటెయిల్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. రెజ్యూమ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఫైనల్ డిక్లరేషన్ కంప్లీట్ చేసుకొని సబ్మిట్ ట్యాప్ చేసి అయిపోతుంది. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన వితిన్ 10 సెకండ్స్కి మీ టెస్ట్ మెయిల్ వస్తుంది. మీ యొక్క రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే కనుక ఫస్ట్ రౌండ్ ఆఫ్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ వస్తుంది.
మీ యొక్క ప్రొఫైల్ రిగ్రెట్ మెయిల్ కూడా వస్తుందన్నమాట ఇన్ కేస్ మీ యొక్క ప్రొఫైల్ నాట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. సో మీరు ఇది అప్లై చేసిన తర్వాత అంటే ఈ యొక్క గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన వితిన్ 10 సెకండ్స్కి మీ యొక్క మీ యొక్క మెయిల్ అయితే చెక్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ఈ యొక్క 2 కంపెనీకి సంబంధించిన లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్, చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.